ఓం శాంతి. ముఖాముఖి కార్యక్రమానికి ప్రేక్షకులందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనతో ఒక ప్రముఖ వ్యక్తి ఉన్నారు. గోపాలకృష్ణ నంద స్వామీజీ గారు. పీఠాధిపతి శ్రీ ద్వారకామాయి సాయిబాబా పీఠం నుంచి వారు ప్రథమ దత్తావతారమైన శ్రీపాద శ్రీ వల్లభుల 34వ తరానికి చెందినవారు. వారి నుంచి వారి జీవితం యొక్క జర్నీ గురించి ఈరోజు మనం వారిని అడిగి తెలుసుకుందాం. స్వామీజీ గారు, మీకు మా గాడ్లీవుడ్ స్టూడియోలో మా ముఖాముఖి కార్యక్రమానికి హృదయపూర్వక స్వాగతం. సాయిరామ్ అమ్మ, సాయిరామ్, ఓం శాంతి. సాయిరామ్. స్వామీజీ గారు, ధనమే మూలం అనే ఈ ప్రపంచంలో ఆధ్యాత్మికతకు ఇంత ఇంపార్టెన్స్ ఇచ్చి మీరు గృహస్థంలో ఉంటూ కూడా భగవంతుని సాన్నిధ్యంలో ఉంటున్నారు. మీ లైఫ్ జర్నీ అసలు ఎలా స్టార్ట్ అయింది? ముందుగా నాకు ఈ కార్యక్రమానికి అవకాశం ఇచ్చిన బ్రహ్మకుమారిస్ మేనేజ్మెంట్ కి నా హృదయపూర్వక శుభాభినందనలు వాళ్ళందరికీ కూడా. సదా నింబ వృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాధికం సాధయంతం నమామి స్వరం సద్గురుం సాయినాథం. ఈ మార్గంలోకి రావటానికి ఏదైనా కూడా దైవ కృప కావాలి. ఒక ఆధ్యాత్మిక మార్గంలోకి మనం ప్రవేశించటం అనేది మన పూర్వజన్మ సుకృతం. ఈ జన్మలో మన యొక్క తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులు, మనం ఉంటున్న పరిసరాలు, ఎన్వైరన్మెంట్, అయితే మనం చేసుకునే పుణ్యం వల్లే భగవంతుడు దొరుకుతారంటారు. అంతేనమ్మా. ఈ మార్గం అమ్మ నాకు 1993లో నాకు వివాహం జరిగినప్పుడు, అప్పటిదాకా నేను భక్తి మార్గంలో ఉన్నా కూడా భక్తి కాకుండా అప్పుడు యూత్ ఏజ్ కాబట్టి, అది ఒక బాల్యావస్థ కాబట్టి అప్పట్లో ఆలయాలకు వెళ్తున్నా ఏమైనా చేస్తున్నా కూడా పరిపూర్ణంగా ఇన్వాల్వ్మెంట్ అనేది లేదు. 1993లో ఎప్పుడైతే నా వివాహం జరిగిందో, మా ఆవిడ, మా శ్రీమతి గారు సాయిబాబా భక్తురాలు. అప్పటి నుంచి కూడా నేను ఒక స్ట్రాంచ్ సాయిబాబా డివోటీగా అయిపోయాను. స్వామీజీ గారు, మీరు చిన్ననాటి నుంచి ఆధ్యాత్మిక వ్యక్తిగా ఉండేవారా? మీకు ఏమైనా ప్రత్యేక అనుభవాలు ఏవైనా అయ్యాయా భగవంతుని సన్నిధిలో? చిన్నప్పటి నుంచి కూడా మా తండ్రి గారు వాళ్ళంతా ఆధ్యాత్మిక పరులు. సో చిన్నప్పటి నుంచి కూడా శివాభిషేకం, రుద్ర నమ్మకం, చెమ్మకం మా ఇంట్లో నిత్యం జరుగుతూనే ఉండేవి. అవి రుద్ర నమ్మకం చెమ్మక పారాయణం చేసినా చేయకపోయినా కూడా వినికిడి ద్వారా నాకు చిన్నప్పటి నుంచి కూడా రుద్ర నమ్మకం చెమ్మకం, మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం, సమస్త సూక్తాలు ఇవన్నీ కూడా మా నాన్నగారు వల్ల వేస్తుంటే అవన్నీ కూడా వినికిడి జ్ఞానంతో నాకు వచ్చేసేసినాయి. సో నేను భక్తి మార్గంలో రావడానికి ముఖ్య కారణం మా తండ్రి గారు, తర్వాత నా సహధర్మచారిణి అదమ్మా. అయితే మీరు చిన్నప్పటి నుంచి ఒకసారి ఏమవుతుందంటే, చిన్ననాటిలో పెద్దలు చెప్తే మనం చేస్తాం ఏదైనా పని, అంటే మనకంటూ మనం ఎందుకు చేస్తున్నాము అన్న మీనింగ్ లేకుండా చాలా విషయాలు చేసిన సమయాలు ఉంటాయి. అంటే ఏదైనా కూడా భగవత్ కృప. సో నాకై నేను వచ్చానని చెప్పి నేను అనుకోను. నేను నార్మల్ గా ఒక కంపెనీలో నేను ఒక మంచి స్థాయిలో పనిచేసి, తర్వాత నేను ఒక ఓన్ ఆర్గనైజేషన్ స్థాపించి కోట్ల రూపాయల టర్నోవర్ చేస్తూ నేను ఈ మార్గంలోకి రావటానికి గల కారణం నాకు జరిగిన ఒక యాక్సిడెంట్. 2003 ఫిబ్రవరి 5వ తారీఖు నాడు నేను హైదరాబాద్లో ఒక చోటు నుంచి వెళ్తుంటే ఒక ముసలి వ్యక్తి రోడ్డు మీద కనపడి నా వెహికల్ ఆపడం జరిగింది. ఆపడం జరిగితే ఏమన్నా ఇతను డబ్బులు ఆశించి ఒక ఫకీర్ లాగా ఉన్నాడు. అతను ఏమన్నా డబ్బులు దక్షిణ అడుగుతున్నాడేమని చెప్పి నేను వెహికల్ ఆపి ఒక 50 రూపీస్ అతనికి ఇస్తుంటే, అతను మేరకు 50 రూపాయ నక్కో బేటా, మేరకు 1 రూపాయ చారణా చాయి అన్నాడు. ఇక 50 రూపీస్ ఇస్తుంటే తీసుకోలేని భిక్షకుడు ఎవరుంటారు ఈ రోజుల్లో? 50 రూపాయలు అంటే ఆ రోజుల్లో 2003 ఆ ప్రాంతాల్లో చాలా పెద్ద మొత్తం. 50 రూపీస్ ఇస్తుంటే తీసుకోకుండా నాకు రూపాయి పావాలే కావాలని అడుగుతుంటే, అది ఎవరు ఈ రూపాయి పావాలని అడుగుతున్నారు ఎందుకనేది నాకు అది సందేహం అనేది అప్పటికప్పుడు రాలేదు నాకు. సరే రూపాయి పావాల చిల్లర జేబులోంచి తీసి అతనికి ఇచ్చి నా వెహికల్ స్టార్ట్ చేసుకుని ముందుకెళ్తుంటే, రుఖో బేటా అంటే మళ్ళీ ఆపుతాడు ఏంటి ఈయన అనుకునేటప్పటికి, కల్లా మరిజాతే హెల్మెట్ లగాలి అన్నాడు. ఇప్పటికి నేను షాక్ అయిపోయి బండి మీద నుంచి, నా వెహికల్ మీద నుంచి దిగి కిందకు వచ్చి చూసేటప్పుడు ఆ పరిసరాల్లో ఆ మనిషి లేడు. ఆయన చెప్పిన మాట నాకు కొంచెం షాక్ గురి చేసింది. గురి చేసి ఏంటి ఇట్లా చెప్పారు, సరే ఏదేమైనా ఇది బాబా కృపా కటాక్షమో లేకపోతే చెప్పింది సాయిబాబానో అనుకుని నేను అక్కడ దగ్గరలో ఒక శ్రీలక్ష్మి మోటార్స్ అనే షాప్ ఉంటే అక్కడ హెల్మెట్ తీసుకున్నాను. నెక్స్ట్ డే నైట్ అరౌండ్ 11:30కి మా నాన్నగారి ఇంటి నుంచి మా ఇంటికి వస్తుంటే ఉస్మాన్ యూనివర్సిటీ క్యాంపస్ లో ఒక పెద్ద కంటైనర్ నన్ను గుద్దేయటం, నేను చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడటం. అసలు మా తల్లిదండ్రులు కానీ, మా అన్నదమ్ములు కానీ, మా
కుటుంబ సభ్యులు గాని వీళ్ళందరూ కూడా ఇంకా నేను చచ్చిపోయాను అనుకోవటం. సో 3 నెలల తర్వాత మళ్ళీ నేను నార్మల్ మనిషిని అయిపోయి కోలుకొనుంటే అప్పుడు నాకు జ్ఞానోదయం కలిగింది. ఆ హ్మ్. రోజున గనక నేను చచ్చిపోయి ఉంటే నా జీవితం వ్యర్థమైపోయేది. కుటుంబం కూడా వీధి పాలైపోయేది. తండ్రి లేని, తల్లి లేని పిల్లలు అనాథలైపోతారు. అట్లాంటిది ఆ గండం నుంచి నేను గట్టెక్కి బతకటం అనేది ఇదేదో దైవ కారణం. చాలా కాబట్టి పెద్ద విషయం. నాకు అవును. పునర్జన్మ ప్రసాదించిన ఆ సమర్థ సద్గురు షిరిడీ సాయినాథుడికి నా తనమన ధన ప్రాణమానాలు అర్పించి సాయి తత్వాన్ని విశ్వవ్యాప్తం చేయాలని చెప్పేసేసి ఆ రోజు 2004 ఒక దృఢ సంకల్పం చేశారా? అవునమ్మా. 2004 ఏప్రిల్ 24 తారీఖు నాడు నేను దీక్షగా ఉండి బ్రహ్మచర్యం పాటిస్తూ 2004లో శ్రీ ద్వారకామాయి సాయిబాబా పీఠాన్ని స్థాపించి 12 సంవత్సరాలు స్మార్త వేదాంగ అనుష్ఠానాలన్నీ చేసి అన్నీ కూడా పురాణ ఇతిహాసాలన్నీ కూడా అభ్యాసం చేసి 12 ఏళ్ల తర్వాత 2015లో గురు పౌర్ణమి నాడు హ్మ్. నేను అఫీషియల్ గా పీఠాధిపతినై అప్పటి నుంచి ఈ కాషాయ వస్త్రం అనే దీక్షా వస్త్రాలు ధరించడం జరిగింది. అయితే నేను విన్నాను మీరు గృహస్థ వ్యవహారంలో ఇప్పుడు కూడా ఉంటున్నారని. అయితే గృహస్థ వ్యవహారంలో ఉంటూ మీరు ఈ బ్రహ్మచర్యం అవి ఎలాగా బ్యాలెన్స్ చేయగలుగుతున్నారు? గృహస్థాశ్రమంలో ఉంటూ బ్రహ్మచర్యం పాటిస్తూ ఈ ఆధ్యాత్మిక జీవనం ఎట్లా జరుగుతుంది అంటే మనం పురాణాల్లోకి ఇతిహాసాల్లోకి వెళ్తే జనక మహారాజును చూసాం. ఆయన అవును. రాజయోగి అంటారు. సాక్షాత్తు వ్యాస మహర్షి యొక్క కుమారుడు శుకుడు పరిపూర్ణమైన మహాత్ముడైన ఆయన ఆత్మజ్ఞానం నాకు బోధించండి తండ్రి అని చెప్పి వ్యాస భగవాన్ అడిగితే నీకు ఆత్మజ్ఞానం బోధించాలి అంటే నువ్వు జనక మహారాజు దగ్గరికి వెళ్ళమంటాడు. జనక మహారాజు దగ్గరికి వెళ్ళమని వ్యాసుడు చెప్పంగానే తండ్రి మాట పురస్కరించుకుని ఈయన జనక మహారాజు కోటకి వెళ్తాడు. వెళ్తే భటులతో చెప్తాడు సుఖ మహర్షి నేను జనక మహారాజును చూడాలి అని. హ్మ్. వాళ్ళు సమాధానం చెప్తానికి వెళ్తారు. 3-4 రోజుల దాకా సమాధానం రాదు ఈయనకి. హ్మ్. అయినా కూడా ఈయన ఏది కూడా నిర్వేదన చెందకుండా ఒక అహంకారం ప్రదర్శించకుండా తండ్రి చెప్పాడు అది జవదాటకుండా చాలా సహనంతో శ్రద్ధతో సాబూరితో అక్కడే నుంచుంటాడు. అది ఎందుకు అట్లా చేశాడు, ఎందుకు జరిగింది అంటే జనక మహారాజు సుఖ మహర్షి యొక్క ఆయన యొక్క సహనానికి పరీక్ష పెట్టాడు. ఈయన గనక 4 రోజులు అక్కడ నిరీక్షించకుండా వెళ్ళిపోయి ఉంటే కనుక ఈయన యొక్క ఆధ్యాత్మిక జీవితం అంతా కూడా బూడిదలో పోసిన పని వ్యర్థమైపోయేది. వ్యర్థమైపోయేది. కానీ ఆయన నిరీక్షణ ఫలించి జనక మహర్షి వచ్చి నీకు నేను ఆత్మజ్ఞానం బోధించాల్సిన అవసరం లేదు, నువ్వు ఆల్రెడీ ఆత్మజ్ఞానివే, సో ఆల్రెడీ ఆత్మజ్ఞాని కాబట్టి నువ్వు ఇంత నిరీక్షణ చేయగలిగావు అని చెప్పి జనక మహారాజు చెప్తాడు. అంత మహానుభావుడు సుఖ మహర్షి వీళ్ళందరూ ప్రేరణ. జనక మహారాజు గృహస్థాశ్రమంలో ఉంటూ సీతాదేవి వివాహం చేస్తూ అన్నీ చేస్తూ కూడా ఆయన రాజయోగిగా మహానుభావుడిగా ఈ రోజు కూడా మన చేత కీర్తించబడుతున్నాడు అంటే మరి వాళ్ళ అనుష్ఠాన పరులు. ధర్మో రక్షతి రక్షిత, వృక్షో రక్షతి రక్షిత. ధర్మాన్ని మనం కాపాడితే మన ధర్మం కాపాడుతుంది. అది సో వీళ్ళందరూ ఈ ఆదర్శ పురుషులందరూ మన పూర్వులు ఋషులు మునులు వీళ్ళందరూ కూడా నాకు ఆదర్శం అనమాట. అది అయితే ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయానికి ఇది ఆబుకి రావడం మొదటిసారా మీరు? నేను మౌంట్ ఆబుకి రావడం మటుకు మొట్టమొదటిసారి. అంతకుముందు హైదరాబాద్ లో 1 year బ్యాక్ హైదరాబాద్ లో ఒక 2 months బ్యాక్ హైదరాబాద్ లో జరిగిన 2 నేషనల్ కాన్ఫరెన్సెస్ కి నన్ను బ్రహ్మకుమారిస్ హైదరాబాద్ చాప్టర్ బాగంబర్పేట్ సెంటర్ ఎలా సంపర్కంలోకి వచ్చారు? వాళ్ళు నన్ను పిలవడం జరిగింది. ఆ కార్యక్రమానికి బ్రిజ్మోహన్ భాయ్ కూడా ఈ 2 కార్యక్రమాలకు అటెండ్ కావటం, సబ్కా మాలిక్ ఏక్ అనే ప్రోగ్రాం గురించి వాళ్ళు నన్ను పిలవటం, అది సబ్కా మాలిక్ ఏక్ అనే నినాదం ఆ సమర్థ సద్గురు సాయిబాబా కూడా ఇయ్యటం. సో ఇవన్నీ కూడా నాకు ఒక ఇన్స్పిరేషన్ థాట్స్ అనమాట. ఈ ఇన్స్పిరేషన్ మూలంగా అక్కడ నన్ను బ్రిజ్మోహన్ భాయ్ ఆయన ఆహ్వానించడం ఇక్కడికి రమ్మని 80th anniversary ప్రోగ్రామ్ కి గాడ్స్ విజ్డమ్ ఫర్ వరల్డ్స్ ట్రాన్స్ఫర్మేషన్ దానికి రమ్మంటాం. అట్లాగే బ్రహ్మకుమారిస్ బాగంబర్పేట్ చాప్టర్ త్రినాథ్ భాయ్, శ్రీలత బహన్ వీళ్ళందరూ కూడా నన్ను స్వామి మీరు తప్పకుండా రావాలంటాం. ఇంకా నన్ను ఇదొక డివైన్ కాల్ అనేది అక్కడ నాకు తెలిసి ఇంకా ఇది ఇక్కడ రావడం అనేది నా ప్రమేయం కాదు, నన్ను ఏదో శక్తి ఇక్కడికి లాక్కొచ్చింది అంతే తప్పితే నా అంతటికి నేను వచ్చానని కూడా నేను గర్వపడట్లేదు. ఇదంతా కూడా ఇది భగవంతుడు కృపాకటాక్షంగానే నేను భావిస్తున్నాను. చాలా బాగుందండి. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు ఎలాంటి అనుభవం అయింది? అంటే బయట ప్రపంచంలోంచి ఒక స్వర్గధామంలోకి వచ్చినంత ఆనందంగా అనిపిస్తుంది నాకు. ఈ రోజున ఈ మెటీరియలిస్టిక్ వరల్డ్ లో ధనమూలం ఇదం జగత్ అని ఉన్న ప్రపంచంలో సొంత అన్నదమ్ములకి, సొంత పిల్లలతో తల్లిదండ్రులకి, బయట బంధువులతో
ఒక్కొక్కళ్ళకి జరిగే ఇన్సిడెంట్స్ లో బెల్లం చుట్టూ ఈగలు మోగినట్టు, చెరువులో నీళ్లున్నప్పుడు కప్పలు వచ్చినట్టు, ఇటువంటి మెటీరియలిస్టిక్ వరల్డ్ లో నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నేను 2 కార్యక్రమాలు హైదరాబాద్‌లో 2 కార్యక్రమాల్లో కూడా నేషనల్ కాన్ఫరెన్సెస్‌లో గెస్ట్ ఆఫ్ ఆనర్‌గా నేను పార్టిసిపేట్ చేసినప్పుడు కూడా నాకు ఏదో కార్యక్రమానికి వెళ్ళాను, వచ్చాను అంతే తప్పితే అసలు బ్రహ్మకుమారీస్‌లో ఏంటి వాళ్ళు పిలిచారు, మనం వెళ్ళాం, పార్టిసిపేట్ చేసాం, వచ్చాం అంతే తప్పితే తప్ప నాకు అటువంటి అంత ఒక గ్రేట్ ఫీలింగ్ అనేది అప్పుడు కలగలేదు నాకు. మౌంట్ ఆబూకి నేను 25th ఈవినింగ్ ఫ్లైట్‌లో రావటం, 26th నుంచి ఈ రోజు ఆఫ్టర్‌నూన్ దాకా జరిగిన సెమినార్స్‌లో నేను పార్టిసిపేట్ చేయటం, ఇనాగరల్ సెరమనీలో ఎల్‌కే అద్వానీ గారు మాట్లాడిన మాటలు, అందులో ఎల్‌కే అద్వానీ గారు 80+ అవును. పరమ దేశభక్తుడు, భారతదేశం అంటే ఎనలేని అభిమానం. ఆయన బ్రహ్మకుమారిస్ గురించి చెప్పిన విషయాలు ఇట్ వాస్ టచ్డ్ మై హార్ట్. అట్లాగే నరేంద్ర మోడీ గారు ఒక ప్రధానమంత్రి, గౌరవ ప్రధానమంత్రి, ఆయన మరి బ్రహ్మకుమారిస్ లో జానకి దాదీజీని ఆవిడ స్వచ్ఛ భారత్ కే ఆవిడ అంబాసిడర్ గా నియమిస్తున్నట్టు ఆయన ప్రకటించటం, ఆయన అసలు ఒక రాకింగ్ స్పీచ్ ఇచ్చేయటం, ఆయన ఇచ్చిన స్పీచ్ ఈ 80th యానివర్సరీకి వచ్చిన ప్రతి వాళ్ళ హృదయాలని కదిలించి వేసేసి, అంత ఒక ప్రధానమంత్రి హోదాలో ఉన్న ఆయన మరి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అంటే, మరి వాళ్ళు ఎంత ప్రపంచాన్ని చూసుంటారు. మేము ఆధ్యాత్మికంగా ఈ గ్రంథాలే చూసుంటాం, కానీ వాళ్ళందరినీ కూడా ఈచ్ అండ్ ఎవరీ పర్సన్ ని, ప్రతి స్టేట్ ని, ప్రతి డిస్ట్రిక్ట్ ని, ప్రతి రాష్ట్రాన్ని వాళ్ళు అవపోసన పట్టిన వాళ్ళు పరమ రాజకీయ దురంధరులు. అటువంటి వాళ్ళ ప్రసంగం అనేది నన్ను కదిలించేసింది అనమాట. అట్లాగే మన జస్టిస్ ఈశ్వరయ్య గారు, ఆయన ఒక చీఫ్ జస్టిస్ గా రిటైర్ కాకముందు కూడా బ్రహ్మకుమారిస్తో అనుబంధం పెట్టుకోవడం, ఆయన అసలు ఒక జస్టిస్ కూడా బ్రహ్మకుమారిస్కి వెళ్ళారు, ఒక న్యాయాధిపతి, మరి ఈయన వెళ్ళారు, దాంట్లో ఏముంది మరి. అట్లాగే హైదరాబాద్లో ఒక ఆయన స్ట్రాంచ్ ఫాలోవర్ సత్యసాయిబాబాకి, 20 years నుంచి మరి సత్యసాయిబాబా ధర్మంలో ఉన్నారు ఆయన, ఒక ఫేమస్ అడ్వకేట్ ఆయన. అట్లాంటిది ఆయన కూడా దేవుడు అనేవాడు మానవ దేహాన్ని తీసుకోడు, దేవుడు అనేవాడు అసలు చావు పుట్టుకలు లేవు, దేవుడు అనేవాడు నిరాకారుడు అని ఆయన తెలుసుకుని చేయటం అనేది, ఇవన్నీ కూడా సంథింగ్ ఈజ్ దేర్ ఇన్ దిట్. అంటే ఇంత మహామహులు వచ్చారు, వీళ్ళు ఇంత మంది వస్తున్నారు, కాబట్టి మరి ఏముంది ఇక్కడ దీంట్లో అనే దాని గురించి నేను ఇక్కడ మన బ్రహ్మకుమారి సెంటర్ త్రినాథ్ గారితో కానీ, జస్టిస్ ఈశ్వరయ్య గారితో నేను కార్యక్రమంలో ఒక 10 నిమిషాలు నాకు ఆయన ఎక్స్ప్లెయిన్ చేసిన విషయాలు కానీ, అద్వానీ గారు, మోడీ గారు చెప్పిన విషయాలు, అట్లాగే ఎంతో మహామహులు గవర్నర్స్, అట్లాగే సెంట్రల్ మినిస్టర్స్, స్టేట్ మినిస్టర్స్, బిజినెస్ మ్యాన్స్, బ్యూరోక్రాట్స్, ఎమ్మెల్యేస్, ఎంపీస్, అంటే ఆల్ వాక్స్ ఆఫ్ పీపుల్ ఇక్కడికి వచ్చేసేసి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్, క్రీడ్, కలర్, రేస్ అనేవి ఏం లేకుండా కూడా ఇక్కడ బ్రహ్మకుమారీస్ లో నేను ఒక ఏకాత్మ భావాన్ని చూశాను. నేను ఆ ఏకాత్మ భావం అనే దాన్ని నేను సాయిబాబా దగ్గర విన్నాను, నేను షిరిడి సాయిబాబా ప్రబోధంలో విన్నా. సబ్కా మాలిక్ ఏక్ హై, ఏక మాలిక్ కా రూప్ అనేక హై. అట్లాగే ఏకత్వంలో భిన్నత్వంలో ఏకత్వం, అదే షిరిడి సాయిబాబా తత్వం. అటువంటి సాయిబాబా తత్వం అనేది నాకు బ్రహ్మకుమారీస్ లో ప్రతి బ్రహ్మకుమార్ దగ్గర, బ్రహ్మకుమారీస్ దగ్గర నాకు కనపడిన విషయాలు. దీనికి కారణం ఏంటంటారు? మనం చాలా సార్లు వింటూ వచ్చాం ఎంతో సమయం నుంచి. అవును, అంటే కారణం ఏంటంటే, ఇప్పుడు మన బంధువుల ఇంటికి మనం వెళ్తే కొంతమంది మనని పలకరిస్తారు, కొంతమంది మనని పలకరించరు. ఇష్టం ఉన్న వాళ్ళు పలకరిస్తారు, ఇష్టం లేని వాళ్ళు పలకరించరు. అక్కడ కూడా జెలసీస్ అయిపోయినాయి. ప్రపంచంలో మొత్తం కూడా ఈర్ష్య, ద్వేష, అసూయలు తాండవిస్తున్న ఇటువంటి సమయంలో ఇక్కడ నా ముక్కు మొహం తెలియదు ఎవరికి. ఎవరైనా సరే మా వస్త్రధారణ చూసి ఆల్మోస్ట్ అందరూ సిస్టర్స్ కానీ, బ్రదర్స్ కానీ, ఓం శాంతి స్వామీజీ మహారాజ్ ఆప్ కిధర్ సే ఆయా అని, నేను ఒక డిస్టింగ్విష్డ్ గెస్ట్ గా నన్ను ఇక్కడికి ఆహ్వానించి, సో నేను జస్ట్ ఒక 10 నిమిషాలు రూమ్ అలాట్ అయ్యే ముందు నేను బయట నుంచుంటే, నాకెవరో తెలియని ఒక బ్రహ్మకుమార్ ఆయన వచ్చి, ఆప్కు మై క్యా మదద్ కర్నా, మీకు ఏం సహాయం చేయలేను నేను, మీరు కూర్చోండి అని చెప్పి చైరేసి వాళ్ళు ఇట్లా చేస్తున్నది అసలు ప్రపంచంలో మానవులు నేర్చుకోవాల్సింది ఏంటి
సేవాభావం ఉండాలి. ఈ సేవాభావం అనేది గనక మనలో అలవడితే మనలో అజ్ఞాన బీజం అనేది అంతరించిపోతుంది. ఎప్పుడైతే సేవాభావంలోకి వచ్చామంటే అప్పుడు మనకి భగవతత్వం తెలుస్తుంది, గురుతత్వం తెలుస్తుంది. కాబట్టి ఎంతో మహామహులు అంటే గ్రాడ్యుయేట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్, బ్యూరోక్రాట్స్, పెద్ద పెద్ద వాళ్ళు కుర్చీలు సర్దటం, అవి తీసుకురావటం, ఇవి తీసుకురావటం, భోజనంలో వాళ్ళు వడ్డించటం, స్వయంగా చేయటం, అక్కడ ఒక్కొక్క సెట్ వీళ్ళు వేసిన సెట్స్ చూస్తుంటే అది మ్యాన్ పవర్ ఎంత కావాలి. అట్లాంటిది ఈ ఇంతమంది బ్రహ్మకుమారీస్ అది ఒక దైవ కార్యమా వీళ్ళు అసలు అనేది నాకు హృదయాన్ని కలిసివేసింది. చాలా నన్ను ఆలోచించదగ్గ విషయం అనమాట. కాబట్టి వీళ్ళందరిలో నాకు ఒక ఏకాత్మ భావం చూశాను. నేను చూసి ఐ వాజ్ ఇంప్రెస్డ్ లాట్ అనమాట. చాలా బాగుందండి. స్వామీజీ గారు, మీరు ఆధ్యాత్మిక జీవితాన్ని ముందు నుంచి సాగిస్తున్నారు. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ఎలాంటి మార్పులు చేయాలనుకుంటున్నారు? అంటే ఇప్పుడు బ్రహ్మకుమారిస్ మౌంట్ ఆబు వచ్చిన తర్వాత ఒక రకమైన ఆలోచనలు, తరంగాలు ఉదయించడం మొదలుపెట్టి ఇప్పుడు మనం సత్యాన్వేషణ అనే దాన్ని దిక్కుగా మనం పయనించాలి. వాస్తవం ఏంటి, అసలు వాట్ ఈస్ రాజయోగం, మెడిటేషన్ అంటే భగవద్గీత మనకి పరిపూర్ణమైన అవగాహన ఉన్నా కూడా, సో మేము ప్రవచనించే భగవద్గీతకి ఇక్కడ సిస్టర్స్ వీళ్ళు చెప్పేదానికి చాలా డిఫరెన్స్ ఉంది. అందులో వాళ్ళు చెప్పిన ప్రతి దాంట్లో కూడా ఎసెన్స్ అనేది ఉంది, సత్యం అనేది ఉంది. కాబట్టి ఇది మనం తెలుసుకోవాలి అంటే హైదరాబాద్లో దగ్గరున్న బ్రహ్మకుమారి సెంటర్స్కి వెళ్ళి అట్లీస్ట్ ఒక 1 month, ఒక 30 days అక్కడ కోచింగ్ అంటే ఈవినింగ్ పూట నా కన్వీనియంట్ టైంలో నియర్ బై సెంటర్స్కి వెళ్ళి అసలు ఏం చెప్తున్నారు వీళ్ళు, అసలు వీళ్ళ యొక్క ఈశ్వరీయ జ్ఞానం ఏంటి, ఒక 1 month దీని మీద అవగాహన తెచ్చుకొని, ఇట్లా మురళి కూడా నేను ఆవిడ జయంతి చెప్పినది, ప్లస్ ఇవాళ మార్నింగ్ 4 o'clock to 5:30 మార్నింగ్ అవర్స్ మెడిటేషన్, ప్లస్ 7 to 8 మళ్ళీ సిస్టర్స్ చెప్పినవి ఇవన్నీ కూడా చాలా రిలవెంట్గా ఒక సత్యానికి చాలా దగ్గరలో, అంటే టోటల్గా సత్యమైన విషయాలు ఇవన్నీ కూడా నేను వినడం జరిగింది. మరొక క్వశ్చన్, అయితే మన జీవితంలో ఆధ్యాత్మికత ఎందుకు ఇంపార్టెంట్ అంటారు? ఏ రకంగా అయితే మనం జీవించటానికి అన్నం తింటున్నాము, మోక్షం కావటానికి ఆధ్యాత్మిక మార్గం అనేది కంపల్సరీ. ఆ మోక్షం ఎట్లా వస్తుంది? ధ్యానం ద్వారా. ఏ ధ్యానం తెలియాలి? ఇటువంటి చాలా ప్రామినెంట్ కొన్ని సంవత్సరాల నుంచి దగ్గర 130-140 దేశాల్లో దగ్గర 10,000 సెంటర్స్లో ఇంతమంది బ్రహ్మకుమారిసికి ఆకర్షితులు అవ్వటం ఏంటి? సో మరి వీళ్ళు ఎంత ప్రశాంతంగా ఉన్నారు, వీళ్ళు ఎంత ప్రేమతో ఉన్నారు. సో ఇక్కడ హేట్రెడ్ అనేది నేను చూడలేదు. మొత్తం అంతా కూడా లవ్ 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 ఎవర్ హర్ట్ నెవర్ అనే సిద్ధాంతం నాకు బాగా కనపడుతుంది. వన్నెస్ అనేది కనపడుతుంది ఇన్ ద మ్యాన్ కైండ్. ఎస్పెషల్లీ అవుట్ సైడ్ వరల్డ్కి ఇక్కడ వరల్డ్కి చాలా డిఫరెన్స్ ఉంది. బికాజ్ ఐ జస్ట్ ఏబుల్ టు సీ హెవెన్ ఆన్ ద ఎర్త్. సో ఇవన్నీ కూడా నాకు చాలా ఇన్స్పిరేషన్ అయ్యి అందుకనే బ్రహ్మకుమారి సెంటర్స్కి వెళ్ళి అక్కడ మురళి కూడా. సో ఎస్పెషల్లీ ఐఎమ్ వెరీ మచ్ కంఫర్ట్ ఇన్ స్పీకింగ్ ఇంగ్లీష్ అండ్ తెలుగు. బట్ ఇప్పుడు హిందీ లిపి నాకు రాదు. నేను బేసికల్లీ హైదరాబాద్లో పుట్టినప్పటికీ నాకు హిందీ రాదు. కాబట్టి హిందీ కూడా నేను అంటే డే టు డే హిందీ కాకుండా నేను చిన్నప్పుడు ఎప్పుడో నేర్చుకున్నాం. మళ్ళీ ఆ హిందీ కూడా నేను ఒక 3 monthsలో నేర్చుకుని ఐ వుడ్ లైక్ టు రీడ్ మురళి బై మై ఓన్ అని చెప్పేసి ఈ మురళి మనం చదవాలి. అట్లాగే ఎప్పుడైతే బ్రహ్మకుమారీస్ ఈ మురళి అనేది వినిపించటం మొదలుపెట్టారో అప్పటి నుంచి కూడా అన్ని కూడా తెలుగు, ఇంగ్లీష్, హిందీ ఇవన్నీ కూడా మనం డౌన్లోడ్ చేసుకుని వీటన్నిటి కూడా దాని మీద ఒక రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేసి, సో నా వంతు సహకారాన్ని ధర్మ సంస్థాపన కోసం, మానవుల్లో ఏకాత్మ భావన నిలపడం కోసం మా శ్రీ ద్వారకామాయి సాయిబాబా పీఠం ద్వారా నేను ఎప్పుడూ కూడా బ్రహ్మకుమారిస్లోకి అందుబాటులో ఉండి నా సహకార సంపత్తులు ఈ ఏకాత్మ సాధనలో, భగవద్గీత ప్రాచుర్యంలో నేనన్నీ కూడా వీళ్ళకి సహకరించాలి. ఎందుకంటే ఇంత మహాయజ్ఞం చేస్తున్న వాళ్ళకి సహకరించడం కూడా అది పూర్వజన్మ సుకృతం. ఎందుకంటే ఇంత మహాయజ్ఞంలో ఒక్కొక్కడు ఒక్కొక్క సమిధ కావాలి. అయితేనే ఈ విశ్వమానవ సౌభ్రాతృత్వం, వసుధైక కుటుంబకం ఇవన్నీ కూడా రావాలి అంటే కనుక మానవుల్లో ఒక చలనం అనేది రావాలి. ఈ చలనం రావాలంటే ఒక్కొక్క మనిషి, ఒక్కొక్క స్వామి వివేకానందుడు, ఒక్కొక్క మనిషి ఒక్కొక్క బ్రహ్మకుమారు అయ్యి ఈ సందులు ప్రచారం చేసి కులమతాలకు అతీతంగా మనమందరం మనుషులము,
అంతే తప్పితే మనలో కులం లేదు, మతం లేదు. సో స్పిరిచువాలిటీకి క్యాస్ట్, కలర్, క్రీడ్, రేస్ అనేవి బ్యారియర్స్ కాదు. సో వాళ్ళెంతో ఎక్స్పీరియన్స్‌తో వాళ్ళ జీవితాలన్నీ ధారపోసేసి వాళ్ళు సెంటర్స్‌లో ఉండి ఎక్స్‌ప్లెయిన్ చేయటం ఇవన్నీ గూడా ప్రస్తుత పరిస్థితుల్లో చూస్తుంటే చాలా గ్రేట్‌ఫుల్‌గా కనపడుతుంది. అందుకని అక్కడికి వెళ్లి అది అభ్యసించి దాని ప్రకారం మన దిశ, దశ అనే దాన్ని నిర్ణయించుకోవాలని చెప్పేసేసి సంకల్పంతో నేను అనుకున్నాను. వచ్చే ముందు అనుకున్నా. ఏదన్నా మనం మీడియా ముఖత ఇట్లా చెప్తే బావుంటుంది గదా అని. అనుకున్నాను కానీ ఎక్స్‌పెక్ట్ చేయలేదు నాకు ఈ అవకాశం వస్తుందని. మరి ఈ రోజున మరి మన మనస్సులో సద్భావంతో కూడిన కోరిక పరమాత్ముడికి అప్పీల్ చేస్తే ఏ రకంగా ఆయన దానికి మనకి వరాన్నిచ్చి మన యొక్క కోరికని అన్ని నెరవేరుతాయి. ఫుల్‌ఫిల్ చేస్తాడు అవును. అని చెప్పేసేసి నాకు ఇదొక హ్మ్. ఫెంటాస్టిక్ ఎక్స్‌పీరియన్స్. అది. చాలా చక్కగా చెప్పారు. జ్ఞానాన్ని ఇంత సులభంగా, ఈజీగా చాలా మంచిగా అర్థం చేయించారు. హ్మ్. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించినందుకు, మా స్టూడియోకొచ్చినందుకు చాలా ధన్యవాదాలు. థాంక్ యూ. సహనా భవతు సహనో భునక్తు సహ వీర్యం కర్వావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. నాకు ఈ చక్కటి అవకాశం ఇచ్చిన బ్రహ్మకుమారిస్ మేనేజ్మెంట్‌కి చాలా చాలా ధన్యవాదాలు. ఇది నా జీవితంలో గుర్తుపెట్టుకోవాల్సిన మైలురాయి. సాయిరాం అమ్మ. సాయిరాం. సాయిరాం. ఈరోజు మనం స్వామీజీ గారి నుంచి చాలా చక్కని విషయాలు తెలుసుకున్నాము. గృహస్థంలో ఉంటూ కూడా ఆధ్యాత్మికత ఎందుకు ఇంపార్టెంట్ అన్న విషయం తెలుసుకున్నాం. అదేవిధంగా ఎన్నో చక్కటి విషయాలు తమ జీవితంలో ఒక అద్భుతమైన అనుభవం వల్ల ఎలాగా జీవితం మార్పు చెందిందో మనం విన్నాము. అయితే మనం కూడా ఈ ఆధ్యాత్మికతను మన జీవితంలో ఇంక్లూడ్ చేసి సంపూర్ణంగా అవుతాము అని ఆశిస్తూ ఈసారి సెలవు తీసుకుంటున్నాము. మరొక ఎపిసోడ్‌లో మరికొందరు ముఖ్యమైన వ్యక్తులతో మిమ్మల్ని కల్పిస్తాము. అప్పటి వరకు సెలవు. ఓం శాంతి.